వెల్కమ్ టు PM7 వార్తలు. కొన్నేళ్లుగా ఉన్నత చదువులు, ఆకర్షణీయమైన ఉద్యోగాల కోసం అమెరికా బాట పట్టిన భారతీయులకు ప్రస్తుతం అక్కడ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక మారిన పరిస్థితులు చుక్కలు చూపిస్తున్నాయి. అన్ని అనుమతులతో అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే పర్యాటక, ఉన్నత విద్యా వీసాలపై అమెరికాకు వెళ్లి పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్న వారు, డాంకీ మార్గాల్లో అక్రమంగా వచ్చిన వారికి మాత్రం కంటి మీద కునుకు ఉండటం లేదు. దీంతో వీరి పరిస్థితి ఎంతో దయనీయంగా ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా అక్రమ వలసదారుల గుర్తింపు కోసం అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న అమెరికన్లు ఇస్తున్న సమాచారం కూడా దీనికి తోడవటంతో భారతీయులంటేనే అక్రమ వలసదారులనేలా చాలా చోట్ల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికన్లు భారతీయులనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు విద్యార్థులు. ముఖ్యంగా ఈ తనిఖీల్లో దొరికితే వెంటనే అరెస్టు చేసి భారత్కు సంకెళ్లు వేసి తరలించడం ఖాయమన్న భయాలు అక్కడ పార్ట్ టైమర్లకు వెంటాడుతున్నాయి. దీంతో వీరంతా ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారట. తాజాగా నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న వారు, ఉన్నత విద్య కోసం టూరిస్టు వీసాలపై వెళ్లిన వాళ్లు సైతం అమెరికాలో బయట తిరిగేందుకు జంకుతున్నట్లు తెలుస్తుంది. బయట దొరికితే ఖచ్చితంగా పట్టుకొని అరెస్టు చేస్తారని, జైల్లో పెడతారని, భారత్కు విమానాలు ఎక్కించి పంపిస్తారన్న భయాలు వారిని వెంటాడుతున్నాయి. దీంతో రెగ్యులర్ గా వీరు వెళ్లే పార్ట్ టైం ఉద్యోగాలకు కూడా గుడ్ బై చెప్పేశారట. అంతేకాదు బయటకు వెళ్లకుండా పూర్తిగా ఇంట్లోనే ఉండిపోతున్నారట. తాజాగా 104 మంది భారతీయుల్ని స్వదేశానికి పంపేయటం, మరో 487 మంది రెండో విడతలో ఉన్నారని భారత్ ప్రకటించడం వీరిలో భయాల్ని మరింత పెంచిందని చెప్తున్నారు. ఇక అమెరికా ప్రభుత్వానికి చెందిన ఐస్ అధికారులు పత్రాలు లేని వలసదారులను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో గత 2 ఏళ్లుగా వర్క్ పర్మిట్లపై దేశంలో ఉన్న ఇతరులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇక కొందరి దగ్గర చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్ ఉన్నప్పటికీ తనిఖీలు తప్పటం లేదు. తాజాగా జస్మిత్ సింగ్ అనే భారతీయ డ్రైవర్ తాను అరిజోనాకు వెళ్లిన సమయంలో అమెరికా సరిహద్దు పోలీసులు తనను కూడా ప్రశ్నించారని తెలిపారు. తన వర్క్ పర్మిట్, ఇతర పత్రాలను తనిఖీ చేసిన తర్వాత మాత్రమే తనను వెళ్లడానికి అనుమతించారన్నారు. దీన్ని బట్టి సరైన పత్రాలు ఉన్నవారికి కూడా కఠినమైన తనిఖీలు తప్పటం లేదని తెలుస్తుంది. ఐస్ అధికారుల దాడుల నేపథ్యంలో ఇలా అక్రమ పత్రాలతో అమెరికాలో వారు ఉద్యోగాలు చేస్తున్న ప్రాంతాలు ఖాళీ అయిపోయాయి.